Okay, well, hello everyone, welcome back. Welcome to the session of General Science. RRB Group B వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఆల్రెడీ జనరల్ సైన్స్ సిరీస్ స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగా ఇవాటి సెషన్లో కూడా మనం జనరల్ సైన్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సి ద ఫస్ట్ వన్, పాస్టర్ డొమెస్టికస్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్, ఇది సైంటిఫిక్ నేమ్స్. ఈ పాస్టర్ డొమెస్టికస్ అన్నటువంటిది దేని యొక్క సైంటిఫిక్ నేమ్, దాన్ని కామన్ గా ఏమని పిలుస్తారు అని అంటున్నారు. సైంటిఫిక్ నేమ్ ఇచ్చి దాని కామన్ నేమ్ ఇవ్వచ్చు, లేదంటే కామన్ నేమ్ ఇచ్చేసి సైంటిఫిక్ నేమ్ కూడా అడగొచ్చు. ఎగ్జామినేషన్ లో ఏ విధంగా అయినా అడగొచ్చు, వీ నెవర్ నో. కాబట్టి అది దేని సైంటిఫిక్ నేమ్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పారో యొక్క సైంటిఫిక్ నేమే పాస్టర్ డొమెస్టికస్. ఇక్కడ మనం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అని అంటే, ఇక్కడ పిజియన్ కి కూడా డొమెస్టికా అని చెప్పేసి లాస్ట్ లో ఉంటుంది, ఇక్కడ స్పారోకి కూడా డొమెస్టికస్ అని వస్తుంది. మనం చాలాసార్లు అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాకపోతే ఇక్కడ స్పారో పాసర్ అట్లా వస్తుంది. సి స్పారో పాసర్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. స్పారో పాసర్, ఆ విధంగా పాసర్ డొమెస్టికస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ స్పారో. ఇంకా వేరే ఆప్షన్స్ అవి నోరు తిరగవని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను నేను. సి పిజియన్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే కొలంబా లివియా డొమెస్టికా, దట్ ఈస్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పిజియన్. అండ్ లార్క్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే అలాడిడే, దట్ ఈస్ ద వన్. ప్యారెట్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ ప్యారెట్ వచ్చేసి సిటాసిఫార్మ్స్, దట్ ఈస్ ప్యారెట్ వచ్చేసి సిటాసిఫార్మ్స్. అండ్ ఇంకొకటి మన జాతీయ పక్షి అయినటువంటి నేషనల్ బర్డ్ అయినటువంటి పీకాక్, దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ పావోక్రిస్టాటస్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ అవర్ నేషనల్ బర్డ్, దట్ ఈస్ పీకాక్. అదేవిధంగా మన నేషనల్ యానిమల్ అయినటువంటి రాయల్ బెంగాల్ టైగర్, దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటండి పాంథెరా టైగ్రిస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్. ఇది కూడా ఇంపార్టెంట్. క్లియర్? ఓకే, వెల్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, నెక్స్ట్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ జరగబోతుంది కదండి. దానికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో, మీరు ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటి గురించి మేము ఒక కంప్లీట్గా ఒక కోర్స్ని డిజైన్ చేసాం. ఆ కోర్స్ వచ్చేసి ఒరిజినల్లీ ఇట్ ఈస్ ఆఫ్ 999, కాకపోతే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ బిన్ లాంచింగ్ దిస్ కోర్స్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. దీంతో మీకు ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ 19 రూపీస్లోనే మీకు కంప్లీట్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తాం. వీడియోస్ అప్లోడ్ చేస్తాం. దానితో పాటు టెస్ట్ సిరీస్ని కూడా మీకు దాంట్లోనే ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి ఎంతమందికి అండి, ఎవరు అవైల్ చేసుకోవచ్చు అని అంటే ఫస్ట్ 100 స్టూడెంట్స్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే 19 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి వీలుంటుంది. అదర్వైజ్ యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ అండ్ యూ విల్ హ్యావ్ టు పే ఫర్ 999 పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ కంప్లీట్ కోర్స్ ఉంటుంది. జస్ట్ కోర్స్ మాత్రమే కాదు, కోర్స్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ అట్ జస్ట్ ఫర్ ద రూపీస్ 19 రూపీస్. ఏం లేదు, ఒక చిన్న బయటికి వెళ్ళి పఫ్ తింటే అయిపోతుంది కదండి, 90 రూపీస్ అంతే కదా. చిన్న థమ్స్అప్ బాటిల్, పెట్ బాటిల్ కూడా 20 రూపీస్. బట్ ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ హియర్ జస్ట్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్ క్యాండిడేట్స్ అయితే ఈ కోర్స్ని అవైల్ చేసుకోండి. అట్లీస్ట్ టెస్ట్లో అయినా మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ 19 రూపీస్. కాబట్టి దీంతో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. అందుకు అవైల్ చేసుకోండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అవైల్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ప్రిపరేషన్ చక్కగా కొనసాగించండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. Right, next one. See, the National Institute of Nutrition is located at ekkadundandi National Institute of Nutrition anante it is situated at Hyderabad. NIN అన్నటువంటిది ఇది వరకు కూడా మనం ప్రీవియస్ సెషన్స్ లో NIN గురించి డిస్కస్ చేసాం. NIN అన్నది ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆర్ అ బ్రాంచ్ ఆఫ్ ICMR, ఇంటర్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ ICMR లో చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా. దాంట్లో వన్ ఆఫ్ ద బ్రాంచెస్ వచ్చేసి ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. అంటే ఇప్పుడు మెడికల్ రీసెర్చ్కి సంబంధించి ICMR అని చెప్పేసి అంటాం. ICRISAT అని దేనికి పేరు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్
రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్, దట్ ఈస్ ICRISAT. ఇది వచ్చేసి సెమీ ఎరిడ్ ట్రాపిక్స్, సెమీ ఎరిడ్ రీజియన్స్లో మనం క్రాప్స్ని గ్రో చేయటం కోసం అని చెప్పేసి రీసెర్చ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసేటువంటి ఒక సంస్థ, దట్ ఈస్ ICRISAT. ఇవన్నీ అంటే ఇప్పుడు పేరుకి తగ్గట్టు ఆ సంస్థలు పర్టిక్యులర్గా ఆ అంశం వరకు మాత్రమే కాన్సన్ట్రేట్ ఎలాగైతే చేస్తాయో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అన్నది కూడా న్యూట్రిషన్ రంగానికి సంబంధించి రీసెర్చ్ యాక్టివిటీస్ని NIN అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. అది హైదరాబాద్లో ఉంది. ఈవెన్ ICMR దీని హెడ్ క్వార్టర్స్ కూడా వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ ఆల్సో సిచ్యువేటెడ్ అట్ హైదరాబాద్ ఓన్లీ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఒక మనం ప్రీవియస్ సెషన్స్లో రాజీవ్ గాంధీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, రాజీవ్ గాంధీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉంది, ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కేరళ క్యాపిటల్ సిటీ అయినటువంటి తిరువనంతపురం కేరళలో దీని హెడ్ క్వార్టర్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. Right, next one, deficiency of which of the following nutrients is the most common cause of goiters, that is iodine. Iodine deficiency వల్ల మనకి goiter అని వస్తుంది. goiter అంటే ఏంటంటే స్వెల్లింగ్ ఆఫ్ నెక్. మన ఈ నెక్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ పోర్షన్లో వాపు వచ్చింది అనుకోండి, స్వెల్లింగ్ ఆఫ్ నెక్ ఈజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ మన బాడీలో థైరాయిడ్ లెవెల్స్ అన్నవి దేన్ని బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉంటాయంటే మనం తీసుకున్నటువంటి అయోడిన్. ఆ అయోడిన్ అనేది ఎక్కువ శాతం మనకి లీఫీ వెజిటబుల్స్లో డిఫరెంట్ వెజిటబుల్స్లో లభిస్తుంది. అవి కాకుండా మేజర్గా మనకి ఉప్పు ద్వారా అయోడిన్ అనేది లభిస్తూ ఉంటుంది. అయితే అది ఎక్కువ తక్కువ అవుతుంది అనుకోండి, థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి. ఈ థైరాయిడ్లో కూడా మనకి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని చెప్పేసి 2 టైప్స్ ఉన్నాయండి. హైపో అంటే ఏంటి అని అంటే తక్కువ, మనం తీసుకున్నటువంటి అయోడిన్ తక్కువ అవ్వడం వల్ల థైరాయిడ్ లెవెల్స్ తగ్గిపోయి హైపోథైరాయిడిజం అని చెప్పేసి వస్తుంది. హైపోథైరాయిడిజం ఎవరిలో అయితే వస్తుందో వాళ్ళు చలికి తట్టుకోలేకపోవడం, ఎక్కువ టెంపరేచర్కి ఎక్కువ చలికి రెండింటికి తట్టుకోలేరు అనమాట, వాళ్ళు చాలా థిన్ ఉంటారు. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి అని అంటే ఈ థైరాయిడ్ అయోడిన్ అన్నది ఎక్కువ అవ్వటం వల్ల సంభవించేది హైపర్ థైరాయిడిజం. ఈ హైపర్ థైరాయిడిజం వల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అవుతారు, హార్మోనల్ చేంజ్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి, సరిగా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రాదు, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. హైపర్ థైరాయిడిజం స్వెటింగ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఫెటిగ్ ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడిజం ఎఫెక్ట్స్. ఇక్కడ గాయిటర్ అన్నది మన నెక్ వాసిందనుకోండి, దానినే గాయిటర్ అని అంటారు. స్వెల్లింగ్ ఆఫ్ నెక్ అన్న లేదా గాయిటర్ అని ఎగ్జామినేషన్లో ఇచ్చినా కూడా బోత్ ఆర్ నాట్ సేమ్ అనుకోవద్దు, ఆన్సర్ తప్పైపోతుంది. స్వెల్లింగ్ ఆఫ్ నెక్ ఈజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ న్యూట్రియంట్ అని అంటే దట్ ఈస్ అయోడిన్. అండ్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి ఏం సంభవిస్తుంది, వైటమిన్ డి దాన్ని తీసుకోవడం వల్ల, సరైన మోతాదులో తీసుకోవడం వల్ల కాల్షియం అనేది మనకి కావాల్సినటువంటి మోతాదులో మెయింటైన్ అవుతుంది. అలా మెయింటైన్ అవ్వకపోతే దాని డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్, రికెట్స్ డిసీజ్ వస్తుంది వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, రికెట్స్ ఇన్ చిల్డ్రన్, అదేవిధంగా ఆస్టియోమలేషియా అడల్ట్స్లో వస్తుంది. ఈ 2 ఇంపార్టెంట్ డిసీజెస్. అండ్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇంకొక డిసీజ్ కూడా వస్తుంది, ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి అని అంటే మన బోన్స్ అనేవి బ్రిటిల్ అయిపోతాయి. కాల్షియం అనేది తక్కువ మోతాదులో ఉండడం వల్ల బ్రిటిల్ అంటే ఏంటి అని అంటే తొందరగా ఇరిగిపోవడం, ఇట్లా మనం జస్ట్ ఇట్లా పట్టుకున్నా కూడా టప్మని ఇరిగిపోతాయి అనమాట వాళ్ళ బోన్స్, దాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ అన్న కండిషన్ ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది అని అంటే బాగా ఏజ్ ఎక్కువ అయినటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళల్లో, లేదా మహిళల్లో అయితే మెనోపాజ్ స్టేజ్ వచ్చినటువంటి మహిళల్లో ఈ ఆస్టియోపోరోసిస్ అన్నది కనిపిస్తూ ఉంటుంది అనమాట. వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల మనకి ఏం సంభవిస్తుందండి, స్కర్వీ అట్న డిసీజ్ వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల సంభవిస్తుంది. వైటమిన్ సి నథింగ్ బట్ ఆస్కార్బిక్ యాసిడ్ అని దానికే పేరు, సైంటిఫిక్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. క్యాల్సిఫెరాల్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వైటమిన్ డి. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎనీమియా సంభవిస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఇంకా ఎక్కువగా ఉందనుకోండి, పెర్నీషియస్ ఎనీమియా అట్లా వస్తుందన్నమాట. అట్లాంటివి ఎనీమియా అంటే మన హెచ్బి లెవెల్స్ తక్కువ అవడం. హెచ్బి అంటే హెమోగ్లోబిన్. హెమోగ్లోబిన్ అంటే ఏంటి, మన రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏ హార్మోన్, ఏ ప్రోటీన్ అని అంటే దిస్ ప్రోటీన్, దట్ ఈస్ నథింగ్ బట్ హెమోగ్లోబిన్. రక్తానికి ఎరుపు రంగు దేని వల్ల వస్తుంది అని అంటే హెమోగ్లోబిన్ వల్ల.
ఆ హెమోగ్లోబిన్ ఎంత పర్సెంటేజ్ ఉంది అని దాన్ని బేస్ చేసుకొని 10, 12, 14, 15 దాన్ని బేస్ చేసుకొని మన బాడీలో బ్లడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి డిసైడ్ అవుతుంది అనమాట. హెచ్బి రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. వైటమిన్స్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్, ఇంకొకటి వాటర్ సాల్యుబుల్ వైటమిన్. వైటమిన్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అని చెప్పేసి. బెస్ట్ ఏం లేదండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ABCDEK ఇవి వైటమిన్స్ కదా. దీన్ని మరి ఫ్యాట్ వాటర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వాటర్లో కరిగేది ఏంటండి? వైటమిన్ సి. వైటమిన్ సి మనకి దేని వల్ల లభిస్తుంది? ఎస్పెషల్లీ ఎక్కువ శాతం లెమన్, ఆరెంజెస్ ఇట్లాంటి సిట్రస్ ఫ్రూట్స్లో మనకి వైటమిన్ సి లభిస్తూ ఉంటుంది. మనం నిమ్మకాయని వాటర్లోనే పిండుకుంటాం కాబట్టి అట్లా వైటమిన్ సి అనేది నిమ్మకాయలో ఉంటుంది కాబట్టి వైటమిన్ సి వాటర్ సాల్యుబుల్ వైటమిన్. వైటమిన్ సి అండ్ బి అండ్ సి, బిలో ఉన్నటువంటి B1, B2, B3, B4, B6, B9, B12 ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ వైటమిన్సే. వైటమిన్ బి అండ్ వైటమిన్ సి వాటర్ సాల్యుబుల్. మిగతావన్నీ కూడా ADEK ఇవన్నీ కూడా ADEK ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అని చెప్పేసి అని అంటారు. రైట్. విచ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్ ఏది? వైటమిన్ సి. DEAK ఇవన్నీ ఏంటి? ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు అర్థమైంది కదా. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ B అండ్ C ఇవి మినహాయించి మిగతా అన్ని కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్సే. ఈజీ, పెద్ద కష్టపడాల్సిన పని ఉండదు. విచ్ పార్ట్ ఆఫ్ అ ప్లాంట్ సెల్ ట్రాప్ సన్లైట్ టు మేక్ షుగర్? దట్ ఈస్ క్లోరోప్లాస్ట్. మనకి ఇప్పుడు గ్లూకోజ్ తయారవ్వాలి అని అంటే దట్ ఈస్ C6H12O6 ఇదే కదండి. మన ప్లాంట్స్ ఏం చేస్తాయి? వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇవి C6H12O6ని గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాట్? సన్లైట్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. మరి ప్లాంట్స్ ఎలా తయారు చేసుకుంటాయండి అని అంటే ఎక్కడ తయారు చేసుకుంటాయి? మొక్కల్లో లీవ్స్ అని ఉంటాయి కదా, లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్లో కూడా క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఆ క్లోరోప్లాస్ట్ అన్నది దాంట్లో గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఒకటి ఉంటుంది. ఆ గ్రీన్ కలరింగ్ పిగ్మెంట్ని ఏమని పేరు అని అంటే క్లోరోఫిల్ అని దానికే పేరు. గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ఎక్కడ ఉంటుందండి మొక్కల్లో అని అంటే లీవ్స్లో ఉంటుంది. క్లోరోప్లాస్ట్లో అది కూడా పర్టికులర్గా క్లోరోఫిల్ అనేది ఏంటి అని అంటే గ్రీన్ కలర్. లీవ్స్కి గ్రీన్ కలర్ బికాస్ ఆఫ్ దేని వల్ల వస్తుంది అని అంటే క్లోరోఫిల్ అనేటువంటి గ్రీన్ కలరింగ్ పిగ్మెంట్ వల్ల వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, డూ రిమెంబర్. క్లోరోప్లాస్ట్లో మొక్కలు అన్నటువంటివి తీసుకున్న పదార్థాల ద్వారా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ షుగర్స్ని, గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే ప్లాంట్స్కి ఏమని పేరు అని అంటే వాటికి కావాల్సినటువంటి ఫుడ్ అవే తయారు చేసుకుంటాయి కాబట్టి దే ఆర్ టర్మ్డ్ యాజ్ ఆటోట్రోఫ్స్. ఆటోట్రోఫ్స్ అని అంటే ఆటో అంటే ఏంటండి? సెల్ఫ్. ఆటోట్రోఫ్స్ అంటే తమంతట తాము వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటే ఆటోట్రోఫ్స్ అని చెప్పేసి అంటాం. మనం ఆటోట్రోఫ్సా? నో, వీఆర్ హెట్రోట్రోఫ్స్. మనం వేరే వాటి మీద డిపెండ్ అవుతాం కాబట్టి వీఆర్ నాట్ ఆటోట్రోఫ్స్. ప్లాంట్స్ అనేవి ఆటోట్రోఫ్స్. యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ కూడా హెట్రోట్రోఫ్స్ కిందకు వస్తాయి. రైట్. వేరే ఆప్షన్స్ చూడండి. క్రోమోప్లాస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఇది కూడా మొక్కల్లో మనకి లీవ్స్లోనే ఉండేటువంటి అనదర్ పార్ట్. క్రోమోప్లాస్ట్ ఏం చేస్తుంది అని అంటే ఇది క్రోమోప్లాస్ట్ అన్నటువంటిది వేరే ఎలిమెంట్స్ని క్రోమోప్లాస్ట్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ క్రోమోప్లాస్ట్ అని అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా గ్రీన్ కలర్ పిగ్మెంట్. గ్రీన్ కలరింగ్ పిగ్మెంట్ అంటే ఏంటి అంటే కలర్స్ అన్నవి అది గ్రీన్ అవ్వచ్చు, పింక్ అవ్వచ్చు, రెడ్ అవ్వచ్చు, ఎల్లో అవ్వచ్చు, ఇట్లా రకరకాల ఫ్లవర్స్కి, ఫ్రూట్స్కి వాటికి రంగులు వస్తాయి కదా. ఆ పిగ్మెంట్స్ అన్నవి క్రోమోప్లాస్ట్లో ఉంటాయి. పిగ్మెంట్స్, స్టోరేజ్ ఆఫ్ పిగ్మెంట్స్ ఎక్కడ అనంటే క్రోమోప్లాస్ట్లో పిగ్మెంట్స్ ఉంటాయి. ఆ పిగ్మెంట్స్ వల్లనే ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్కి కానీ డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి. అది దేని వల్ల అంటే క్రోమోప్లాస్ట్ వల్ల. ల్యూకోప్లాస్ట్ దేనికి పనిచేస్తుందండి? ల్యూకోప్లాస్ట్ అని అంటే అవి కలర్లెస్.
ఎటువంటి రంగు ఉండదు. ల్యూకో అని అంటే కలర్లెస్. ల్యూకోప్లాస్ట్లో ఏమేమి స్టోర్ అవుతుంది అని అంటే స్టార్చ్ స్టోర్ అవుతుంది, లిపిడ్స్, ఫ్యాట్స్, ఇవన్నీ కూడా మనకి ల్యూకోప్లాస్ట్లో స్టోర్ అవుతాయి అనమాట. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కమ్యూనికబుల్ డిసీజ్. కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయి డిసీజెస్లో. కమ్యూనికబుల్ అని అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అయితే దానిని కమ్యూనికబుల్ డిసీజ్ అని అంటాం. ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజ్ అని అంటే అది మనము డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల అవ్వచ్చు, ఇండైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కూడా అయి ఉండొచ్చు. డైరెక్ట్ కాంటాక్ట్ అని అంటే ఇప్పుడు ఫుడ్ని షేర్ చేసుకోవటం వలన, లేదంటే త్రూ సెక్సువల్ కాంటాక్ట్ వలన, వాళ్ళ స్వెట్ వలన, సెలైవా, బ్లడ్ వల్ల, ఇట్లా డైరెక్ట్ కాంటాక్ట్. ఇండైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఏంటంటే వాళ్ళు తుమ్మితే, దగ్గితే అట్లా ఇండైరెక్ట్గా వాళ్ళ ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవ్వడం, లేదా వాళ్ళ ఫీకల్ మ్యాటర్, వాళ్ళ షిట్ దాని నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవ్వటం, లేదా వాళ్ళ మెటీరియల్ రిమైన్స్ నుంచి ఏవైనా యానిమల్స్ వాటిని క్యారీ చేయటం, అట్లా ఇండైరెక్ట్ కాంటాక్ట్ అని అంటాం. అవి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్. స్ప్రెడ్ అయితే కమ్యూనికబుల్, స్ప్రెడ్ అయితే ఏంటి అని అంటే ఇట్ ఈజ్ కమ్యూనికబుల్. స్ప్రెడ్ అవ్వకపోతే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేవి నాన్ కమ్యూనికబుల్. మనకి ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, ఒబిసిటీ, ఇవన్నీ కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కిందకు వస్తాయి. రైట్, కమ్యూనికబుల్ డిసీజ్ అంటే అంటువ్యాధి ఏదండి? ఇట్ ఈస్ మీజిల్స్. మీజిల్స్, మమ్స్, రూబెల్లా, అదేవిధంగా మీజిల్స్, మమ్స్, రూబెల్లా, వారిసెల్లా, ఇవన్నీ కూడా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి వాళ్ళ డ్రాప్లెట్స్ వల్ల, వాళ్ళు తుమ్మితేను, దగ్గితేను, స్నీజ్ వల్ల కానీ వాళ్ళ డ్రాప్లెట్స్ వల్ల వచ్చే డిసీజ్ పేరే మమ్స్, మీజిల్స్, మమ్స్, రూబెల్లా, వారిసెల్లా. ఇవన్నీ కూడా వైరల్ డిసీజెసే, వైరల్ ఇన్ఫెక్షన్సే. అందుకే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి వ్యాక్సిన్ని అందజేస్తారు. చిన్నపిల్లలు ఈ డిసీజ్ అనేది ఎక్కువ సంభవిస్తుంది. దానికి వ్యాక్సిన్ వచ్చేసి ఏంటి అని అంటే MMRV, మీజిల్స్, మమ్స్, రూబెల్లా, వారిసెల్లా. ఈ 4 డిసీజెస్కి అగెయిన్స్ట్గా ఒకటే వ్యాక్సిన్, దట్ ఈస్ MMRV వ్యాక్సిన్. స్కర్వీ అన్నది దేని డెఫిషియన్సీ వల్ల వస్తుంది? వైటమిన్ C డెఫిషియన్సీ వల్ల స్కర్వీ వస్తుంది. ఆస్తమా అన్నది మనకి జెనెటికల్ డిసీజ్ అనొచ్చు. అంటే మన పేరెంట్స్ నుంచి వేరే ఆఫ్ స్ప్రింగ్స్కి, వాళ్ళ పిల్లలకి వచ్చేటువంటి డిసీజ్. అదేవిధంగా పెరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, చుట్టుపక్కల సరౌండింగ్స్, దానివల్ల కూడా మన బాడీలో ఆల్రెడీ ఉన్నటువంటి జెనెటిక్ ట్రైట్ అది కూడా ఎక్కువ డెవలప్ అవ్వటం వల్ల మనకి ఆస్తమా. ఇట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు రెస్పిరేటరీ డిసీజ్ ఓన్లీ. ఆస్తమా, ఉబ్బసం, ఈ ఆస్తమా అంటే ఎక్కువ దూరం నడవలేకపోవటం, ఆయాసం రావటం, ఇవన్నీ దీని థింగ్స్. డయాబెటీస్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఇందా మనం చెప్పుకున్నాం కదా, మన బాడీలో ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ హార్మోన్, ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఆ హార్మోన్ పనిచేస్తుంది. ఆ ఇన్సులిన్ అన్నది సరిగా ఉత్పత్తి అవ్వకపోయినా, ఎక్కువ తక్కువ ఉత్పత్తి అయినా డయాబెటీస్ మిలిటస్, నథింగ్ బట్ షుగర్ అని అంటాం లేమన్ లాంగ్వేజ్లో, ఆ డయాబెటీస్ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. అది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోయినా, తిని అలాగే కూర్చుంటున్నా, అదేవిధంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, లేదనంటే ఒక ఫ్యామిలీలో ఆ డిసీజ్ ఉన్న అట్లా జీన్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. రైట్, నెక్స్ట్ వన్, విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ గెట్స్ ఎఫెక్టెడ్ బై ఇల్నెస్? ఆస్టియోపోరోసిస్ ఇందాకే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందండి? బోన్స్. దేని డెఫిషియన్సీ వల్ల? కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ అన్నవి బ్రిటిల్ అయిపోతాయి. బ్రిటిల్ అంటే ఏంటంటే పెలుసు వారిపోయి టప్ 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 అని ఇరిగిపోతాయి అనమాట. చాలా ఫాస్ట్గా ఇరిగిపోతూ ఉంటాయి. ఇది ఎవరిలో ఎక్కువ సంభవిస్తుంది అని అంటే బాగా ఏజ్ ఓల్డ్ పర్సన్స్లో. మహిళల్లో అయితే మెనోపాజ్ అని అంటే ఎవరికైతే పీరియడ్స్, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోతుందో ఒక పాయింట్ తర్వాత వాళ్ళల్లో, మెనోపాజ్ వచ్చినటువంటి వాళ్ళల్లో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బోన్స్కి సంబంధించినటువంటి డిసీజ్. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై అ వైరస్? వైరస్ వల్ల ఏ డిసీజ్ సంభవిస్తుందని మనకి రూబెల్లా. ఇందాక చెప్పాను కదా, మీజిల్స్, మమ్స్, రూబెల్లా, వారిసెల్లా, ఇవన్నీ కూడా వైరల్ డిసీజెసే. ఇవన్నీ కూడా రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించినటువంటి డిసీజెసే. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి
కాఫ్ ద్వారా, వాళ్ళ డ్రాప్లెట్స్ ద్వారా, స్నీజ్ చేసిన, తుమ్మిన, దగ్గిన వాళ్ళ డ్రాప్లెట్స్ ద్వారా ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి. మీజిల్స్, ఇందాక మనం మీజిల్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ మీజిల్స్ వల్ల మనకి నిమోనియా వస్తుంది. మీజిల్స్ ఇంకా తీవ్ర స్థాయి దాల్చిందనుకోండి మన బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీజిల్స్ ఎఫెక్ట్స్ బ్రెయిన్. దానివల్ల ఏ డిసీజ్ వస్తుంది అని అంటే ఎన్సెఫాలిటిస్. ఎన్సెఫాలిటిస్ డిసీజ్ దేనికి సంబంధించినటువంటి డిసీజ్ అని అంటే ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది? ఎన్సెఫాలిటిస్ వల్ల బ్రెయిన్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. టెట్నస్ అన్నది దేని వల్ల వస్తుంది? మైకోబాక్టీరియం టెట్నై. మైకోబాక్టీరియం టెట్నై దిస్ ఈజ్ బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. మైకోబాక్టీరియం టెట్నై అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఎక్కడన్నా మనకి మన బాడీ మీద ఎక్కడన్నా ఒక ప్లేస్లో కట్ అయింది అనుకోండి, చిన్న కట్ కానీ బ్రూయిస్ కానీ అయినప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. అలా పోర్స్ ఓపెన్ ఉన్నప్పుడు మనం చేతులు కాళ్ళు తీసుకెళ్ళి మట్టిలో పెట్టినా, లేదు డస్ట్కి చెత్త చెదారం ఎక్కడైనా ఉన్నప్పుడు మనం అలాంటి వాటిల్లో మన కట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని ఇట్లా ప్లేస్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అలా మన బాడీలోకి వెళ్ళిపోవడం వలన సెప్సిస్ అన్నది జరుగుతుంది. అదే దానినే మనం లేమన్ లాంగ్వేజ్లో సెప్టిక్ అంటాం. అలా సెప్టిక్ జరిగినప్పుడు మనం చేయించుకునేటువంటి ఇంజెక్షన్ పేరే టీటీ, టెట్నస్ ఇంజెక్షన్ చేయించుకుంటాం. అదే టెటనస్. మైకోబాక్టీరియం టెట్నై వల్ల వస్తుంది. దిస్ ఈజ్ బ్యాక్టీరియల్ డిసీజ్, వైరల్ డిసీజ్ కాదు. బ్యాక్టీరియా వల్ల టెట్నస్ అన్నది సంభవిస్తుంది. లెప్రసీ అన్నది దేని వల్ల వస్తుంది అని అంటే దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బ్యాక్టీరియల్ డిసీజ్ ఓన్లీ. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవ్వదండి. హ్యాన్సన్ డిసీజ్ అని కూడా దీనికే పేరు. లెప్రసీకి ఇంకొక పేరు ఏంటి అని అంటే హ్యాన్సన్స్ డిసీజ్. మైకోబాక్టీరియం లెప్రే ఆ బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. మలేరియా అన్నది ఏంటి? ప్లాస్మోడియం పారాసైట్ వల్ల వస్తుంది. మలేరియా అన్నది ప్లాస్మోడియం ఆ పారాసైట్ వల్ల. వెక్టార్స్ లాగా ఏం యాక్ట్ చేస్తాయి అని అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఆ వెక్టర్ని క్యారీ చేయడానికి దోమలు ఉంటాయి కదా, దోమలు క్యారియర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. పారాసైటిక్ డిసీజ్ దట్ ఈస్ మలేరియా. రైట్. నెక్స్ట్ వన్. See the next one. Which cells in our body are popularly called soldiers of human body? Soldiers of human body అని వేటికి పేరు? WBC. మన బాడీలో 3 రకాల బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, డబ్ల్యూబీసీ ల్యూకోసైట్స్ అని చెప్పేసి 3 రకాలు ఉంటాయి. అయితే ఆర్బీసీస్ అన్న, ఎరిథ్రోసైట్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ఎరిథ్రోసైట్స్ అన్న, రెడ్ బ్లడ్ సెల్స్ అన్న బోత్ ఆర్ సేమ్. వీటి లైఫ్ స్పాన్ అన్నది 120 days ఉంటుంది. ఇవి ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అని అంటే బోన్ మ్యారోలో ఇవి ఉత్పత్తి అవుతాయి. బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి. ఆర్బీసీస్ అన్నవి ఏ షేప్లో ఉంటాయండి అని అంటే బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి. ప్రతి 120 రోజులకు ఒకసారి ఇవి చనిపోతాయి. బోన్ మ్యారో స్ప్లీన్లో చనిపోతాయి, మళ్ళీ బోన్ మ్యారోలో ఉత్పత్తి అవుతాయి అనమాట. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి సైకిల్. వైట్ బ్లడ్ సెల్స్ అన్నటువంటివి వీటికి ఇంకొక పేరు ఏంటి అని అంటే వైట్ బ్లడ్ సెల్స్ అన్న ఇంకొక పేరు కూడా ఉందండి డబ్ల్యూబీసీకి. డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ఇంకొక అనదర్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. డబ్ల్యూబీసీ అన్నవి మన బాడీలో ఏమైనా ఫారెన్ పార్టికల్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, అవి దేన్ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పుకున్నాం ప్రీవియస్ సెషన్స్లో చెప్పా. ఒక టాక్సిన్ని రిలీజ్ చేస్తాయి. ఆ టాక్సిన్ పేరు ఏంటి అని అంటే యాంటీజెన్. ఆ యాంటీజెన్కి ఎగెన్స్ట్గా మన బాడీ కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. యాంటీజెన్స్కి ఎగెన్స్ట్గా మన బాడీ ఏం ఉత్పత్తి చేస్తుంది అని అంటే యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తాయి. అవి ఫైట్ చేస్తూ ఉంటాయి. అట్లా అవి ఫైట్ చేసేటప్పుడు డబ్ల్యూబీసీస్ కూడా యాక్టివ్గా ఉండి అవి అసలు లోపలికి రాకుండానే కాపాడుతూ ఉంటాయి. అందుకే పోలీస్మెన్ ఆఫ్ ద బాడీ అని చెప్పేసి కూడా డబ్ల్యూబీసీకే ఇంకొక పేరు. ఆర్బీసీ అంటే ఎరిథ్రోసైట్స్, బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్ ఇవి కూడా డబ్ల్యూబీసీలో సబ్ పార్ట్స్ అనమాట. బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్ మనకి ఎప్పుడైనా జలుబు, దగ్గు ఇట్లాంటివి వచ్చాయనుకోండి, ఇస్నోఫిల్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి అనమాట, ఎక్కువ ఉంటాయి ఇస్నోఫిల్స్. అట్లా మనం ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇస్నోఫిల్స్ పెరిగాయి అని అంటే మన లోపల ఇన్ఫెక్షన్ ఉంది, దానికి ఎగెన్స్ట్గా ఇవి ఉత్పత్తి అయ్యాయి, వాటికి ఎగెన్స్ట్గా ఫైట్ చేయడానికి ఇవి ఉత్పత్తి అయ్యాయి అని చెప్పేసి అర్థం.